హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. ఈరోజైతే ఈ శారీకి మనము శారీ కుచ్చులు అనేవి వేయబోతున్నాం ఫ్రెండ్స్. శారీ కుచ్చులు వేసుకోవడానికి మనకైతే కావాల్సిన మెటీరియల్ అయితే చూద్దాం. ఇప్పుడు రైస్ బీడ్స్ అయితే యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కుచ్చు కట్టడానికి గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే ఇది కూడా యూజ్ చేయబోతున్నాము. తర్వాత 150 స్ట్రాండ్స్ థ్రెడ్ని అయితే ఈ విధంగా చుట్టి పెట్టుకోవాలి. నేను శారీలో ఉన్న 2 కలర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా చిన్న నీడిల్కి అయితే మనము ఈ విధంగా థ్రెడ్ అయితే తీసుకొని, నేనైతే జరీ థ్రెడ్ తీసుకొని నాటేసి ఉంచుకున్నాను. శారీ కుచ్చు కోసం ఏదైతే మనము సిల్క్ థ్రెడ్ యూజ్ చేయబోతున్నామో అదే సిల్క్ థ్రెడ్ని అయితే నేనైతే 6 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే తీసుకొని ఈ విధంగా ఎక్కించి ఉంచుకున్నాను. శారీలో ఉన్న ఈ 2 కలర్స్ కూడాను ఈ విధంగా ఎక్కించి ఉంచుకోవాలి. 6 6 12 అవుతాయి కదండి. మనమైతే ఇప్పుడు ఏ విధంగా వేయాలో చూద్దాము. మనమైతే దీనికి ఇప్పుడు మనము 2 ఫింగర్స్ గ్యాప్ అనేది ఇవ్వాలి. 2 ఫింగర్స్ గ్యాప్ తర్వాత మనము మళ్ళీ ఈ విధంగా సిల్క్ థ్రెడ్ ఏదైతే మనం నీడిల్కి ఎక్కించి ఉంచుకున్నామో దానికైతే ఈ విధంగా నీట్గా అయితే మనం ఎక్కించుకోవాలి. ఈ థ్రెడ్ అయితే 7 ఇంచెస్ అయితే మనము వదులుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనకి నాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నాట్స్ వేసేది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా అయితే నాట్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు బీడ్స్ ఇష్టం లేదంటే బీడ్స్ లేకుండా కూడా మీరైతే ఈ శారీ కుచ్చు అయితే వేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఒక ఫింగర్ అయితే గ్యాప్ ఇస్తున్నాను. ఈ విధంగా 4 అయితే మనము ఈ శారీ పళ్ళులో నుంచి తీసుకోవాలి. 7 ఇంచెస్ అయితే కరెక్ట్గా వదులుకొని మనమైతే కట్ చేసుకొని మళ్ళీ దీనికి నాట్ అయితే వేసుకుందాము. ఇదే విధంగా 4 కూడా ఎక్కించుకొని నేనైతే మీకు చూపిస్తాను. ఇంకా ఒక ఫింగర్ గ్యాప్ తోటి మళ్ళీ ఎక్కించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా 4 అయితే వేసుకొని ఉంచుకున్నాను. శారీ మొత్తం కూడా ఇదే విధంగా వేసుకొని మనమైతే ఇప్పుడు ఏ విధంగా వీటికి నాట్స్ వేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఫస్ట్ వన్ అలానే వదిలేసి సెకండ్ వన్లో నుంచి 2 భాగాలుగా అయితే విడదీసుకోవాలి. 2 భాగాలుగా విడదీసుకున్న దాన్ని ఒక భాగాన్ని అలానే వదిలేసి ఫస్ట్ వన్కి ఈ హాఫ్ తీసుకున్న హాఫ్ దానికి రెండింటిని కలిపి మెల్లగా ఈ విధంగా ట్విస్ట్ చేసి మనమైతే నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా అయితే ట్విస్ట్ చేయండి. చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నిజంగా చాలా బాగా కనిపిస్తుంది నార్మల్గా వేసిన దానికంటేను. ఇదే విధంగా థర్డ్ వన్లో నుంచి కూడా 2 పార్ట్స్ తీసుకొని హాఫ్ పార్ట్ తర్వాత ఈ 4th వన్ ఏదైతే ఉందో 4వది ఈ రెండింటిని కూడా కలిపి ఈ విధంగా మెల్లగా ట్విస్ట్ చేసి మనమైతే నాట్ అయితే వేసుకుందాము. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత టైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో హాఫ్ వదిలేసిన ఈ రెండింటికి కూడాను మనము రైస్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా నేనైతే చిన్న నీడిల్కి అయితే ఈ విధంగా రైస్ బీడ్ అయితే వేసి థ్రెడ్ లోపల నుంచి సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇంకొక హాఫ్ పార్ట్కి కూడా ఇదే విధంగా రైస్ బీడ్ అనేది ఎక్కించుకుందాము. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం మిస్ అయినా కానీ అర్థం కాదు, అందువల్ల స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ విధంగా మనమైతే 2 రైస్ బీడ్స్ అయితే ఎక్కించుకున్నాం కదండి, ఆ రెండింటిని కలిపి నాట్ అయితే వేసుకోవాలి. లైట్గా ట్విస్ట్ చేసి అయితే నాట్ అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే నేనైతే నాట్ అయితే వేసుకున్నాను. నాట్ వేసుకున్న తర్వాత నాట్ వేసుకున్నాం కదండి, రైస్ బీడ్స్ ఎక్కించుకున్న సిల్క్ థ్రెడ్ని వాటిలో నుంచి ఈ విధంగా 2 పార్ట్స్గా తీసేసి 2 పార్ట్స్గా తీసేసి ఈక్వల్గా అయితే తీసుకోండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కాకుండా తీసుకున్న తర్వాత మనం వీటికి కూడా రైస్ బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. రైస్ బీడ్సే కాకుండా మీరైతే
వేరే బీడ్స్ ఇంకేవైనా కానీ సరే మీకు నచ్చినట్టు మీరైతే యూస్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటైతే ఎక్కించేసుకున్నాను నేనైతే, ఇంకోటి కూడా ఎక్కించుకుంటున్నాను. ఇక పర్ల్స్ తోటి కూడా ట్రై చేయొచ్చు మీరైతే. మీ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్, జరీ కలర్ని బట్టి గోల్డెన్ జరీ అయితే గోల్డ్ కలర్వి, లేదు ఒకవేళ అయితే సిల్వర్ జరీ కానీ అయితే సిల్వర్ మన పర్ల్స్ కానీ యూస్ చేయొచ్చు. సిల్వర్ కలర్ బీడ్స్ ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ వన్ని కలిపేసి ట్విస్ట్ చేసి ఈ విధంగా మనం మళ్ళీ నాట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకోటి కూడా ఉంది కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా ట్విస్ట్ అయితే చేసి ఇక్కడ కూడా ఒక నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా రెండైతే సిల్క్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ రెండింటిని కూడా కలిపి ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా నాట్ అయితే వేసుకొని ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత కొంచెం టైట్గా ఈ విధంగా అయితే లాగండి. ఓకే, చూసారా ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుంది. మనమైతే దీనికి కుచ్చు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆల్రెడీ చుట్టి పెట్టుకున్నాం సిల్క్ థ్రెడ్ని అయితే మనకి కుచ్చు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే పెట్టుకొని సిల్క్ థ్రెడ్ అయితే మనం చుట్టుకుందాము. నేనైతే జరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. నీట్గా పట్టుకొని టైట్గా అయితే నాట్ అయితే వేసుకోండి. నీడిల్తో అలవాటు ఉండేవారు అయితే నీడిల్తో వేసుకోవచ్చు. నాకైతే ఇలానే అయితే ఈజీగా ఉంటుంది. నాట్ వేసుకున్న తర్వాత గ్లూ ఖచ్చితంగా అప్లై చేయండి. మళ్ళీ ఒకసారి నాట్ అయితే వేసుకోవాలి. ఈ కుచ్చులు మీకు ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని. అండ్ ఈ విధంగా రెండోసారి కూడా నాట్ అయితే వేసుకున్నాను. నీట్గా అయితే కట్ చేసుకొని శారీ మొత్తం అయితే ఇదే విధంగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే నిదానంగా అయినా కానీ చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. ఇదే విధంగా నేనైతే కొంచెం లెంతీగానే ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చాయి. మీరు కూడా మీ శారీలకైతే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.